హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను మా తోడుకోడలు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఊర్లో పీర్ల పండుగ లాస్ట్ డే అనమాట. అక్కడికి వెళ్తున్నాము. ఈరోజు లాస్ట్, అంటే జల్దీకి పోతాయి అంటారు కదా, అట్లా అనమాట. ఈ 3 డేస్లో అయితే ఈరోజే వెళ్తున్నాం. 2 డేస్ జరిగింది, కానీ నిన్న మొన్న మేము వెళ్ళలేదు. ఈరోజు మాత్రమే వెళ్తున్నాం మేమిద్దరం. ఇదో ఇక్కడైతే గుండం తవ్వినారు. గుండం అదో అక్కడ ఎదురుగా కనిపించే రూమ్లోనే పీర్లు ఉంటాయన్నమాట. లోపలికి అయితే వెళ్తున్నాం, పీర్లకు దండం పెట్టుకొని వచ్చి రావడానికి. చిన్నప్పుడైతే ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు మా అత్త వాళ్ళ ఊరి దగ్గర అనమాట. మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర నైట్ అంతా అక్కడే ఉండేవాళ్ళం, మేల్కొని ఉండేవాళ్ళం. మా అత్త వాళ్ళకి కూడా పీర్లు ఉండేటివి, చాలా బాగా చేసేవాళ్ళు అనమాట. కానీ ఈ ఊర్లో అయితే వెరైటీగా చేసినారు. ఈ ఊర్లో అయితే నా పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ టైం చూడడం మా అత్త వాళ్ళ ఊర్లో. మా అత్త వాళ్ళ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు ఇది. నేను చిన్నప్పుడు చూసింది అయితే మా మేనత్త వాళ్ళ ఊర్లో అన్నమాట. అక్కడైతే చాలా బాగా చేసేవాళ్ళు. నైట్ ఎక్కువ చూసేవాళ్ళం. ఇక్కడ లాస్ట్ రోజు కాబట్టి పొగలు చూసాం. పగలంటే సాయంత్రం 4:30-5 ఆ టైం అయింటుంది. ఇక్కడైతే పీర్లకు దండం పెట్టుకుని బయట వచ్చినాయి. ఇక్కడైతే పాడంట, పాడెత్తుకుంటేది అని అంటారు చూడండి. పాడెత్తుకొని వచ్చి ఒక మనిషిని వచ్చి దాని మీద కట్టి గుండం చుట్టూరా తిప్పి పాడిని అనేది గుండంలో వేసేస్తారంట. ఇదైతే ఫస్ట్ టైం నేను చూడడం. చిన్నప్పటి నుంచి ఈ విధంగా అయితే నేను చూడలేదు. అదో అక్కడ వచ్చి మొగాయని చీర కట్టుకొని పాడ మీద ఉండే అతనికి భార్యలాగా నటిస్తున్నాడు అనమాట. అతనితో పాటు చుట్టూరా తిరిగి ఆమె అయితే అతని వెనకాలే వెళ్ళి ఏడ్చుకుంటే అటు చేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మా ఊర్లో నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చూసారన్నప్పటికీ అమ్మ చూడు అని చూపిస్తున్నాను. అక్కడ నేను వాడికలు చూస్తుంటే అదే చూడండి, దింపినప్పుడల్లా అమ్మాయి ఆడు చూడండి. అదైతే బాగా కామెడీగా ఉంది. దీని తర్వాత ఇతనే అనమాట పాడి మీద పడుకొని చూడండి. ఏమైతే అతని భారీగా అదో చూడండి, అతనికి కళ్ళు తిడుస్తుంది ఇప్పుడు. వాళ్ళకి కామెడీగా ఉంది. అదో చూడండి. ఈ విధంగా అయితే నేను ఇక్కడే చూద్దాను. మా ఊళ్ళో అయితే చూడండి, వాళ్ళిద్దరే అనమాట. అతని పాడి మీద పడుకుని అయితే నా భార్య అనమాట. అక్కడైతే ఇవన్నీ తినేటివి అయితే ఇవన్నీ అమ్ముతున్నారు. కూరగాయలు, ఇదో కజ్జికాయలు, చుట్టలు, మురుకులు అనమాట. ఆమెన కారాలు అన్నీ అమ్ముతున్నారు. చకోడీలు, కారాలు, స్వీట్లు, లడ్డూలు అన్నీ. ఇక్కడైతే ఆ వేషం ఏదో నాకైతే తెలియదు, కానీ ఈ విధంగా కూడా ఫస్ట్ టైం చూడడం. మా ఊర్లో వేరేగా వేస్తారు, ఇక్కడైతే వేరేగా వేస్తారు. ఊర్లో ఒక్కొక్కలాగా అనమాట. డ్యాన్స్లు అవన్నీ వేస్తున్నారు.
ఇక్కడ నుంచి కంటిన్యూగా చూసేయండి, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను. ఇక్కడైతే అందరూ నీళ్ళు పోసుకొని నీళ్ళలో మునిగి వస్తున్నారు పీర్లు ఎత్తుకోవడానికి. అతనికి అయితే దేవుడు వచ్చినాడంట, ఒళ్ళుకు వచ్చినాడంట. ఇలా చూడండి, వాళ్ళందరూ మునిగి వచ్చినారనమాట. పీర్లు 5, 6 ఉంటే ఒక 10 మందో 15 మందో వచ్చినారు మునిగేసి. వాళ్ళు చెప్తున్నారు, ఎవరికైతే టోకెన్స్ ఇచ్చినామో వాళ్ళకి మాత్రమే పీర్లు ఇస్తాము, ఎవరైతే ఎత్తుకోబోతారో మళ్ళా తిరిగి వాళ్ళే తెచ్చి ఇక్కడ పెట్టాలి పీర్లు, అంతవరకు వాళ్ళు మాత్రమే ఎత్తుకోండాలి. ఎవరంటే వాళ్ళకి మార్చుకునేది అటంతా లేదు. ఈయన వాళ్ళు బాధపడకన్నా సైలెంట్గా ఉండాలి, ఏ గొడవ చేయకన్నా అని చెప్పి అయితే చెప్పినారు. ఒక్కొక్కరికి 5 పీర్లు 6 పీర్లు ఇచ్చినారు. అదంతా వీడియో ఉన్నది. లేదని మళ్ళీ దిగండి మా ఇమ్మడే, ఓకేనా?